వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తే కఠినమైన తప్పనిసరి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేరగాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. ఇది ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరిక. పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రవర్తించాలి. సమాచారాన్ని పంచుకునే ముందు దాన్ని ధృవీకరించుకోవాలి. ధృవీకరించని కంటెంట్ను ఫార్వర్డ్ చేయకుండా ఉండాలి అని విజ్ఞప్తి. సోషల్ మీడియా కేసుల్లో కోర్టు సమన్లు, వారెంట్లు జారీ అయినప్పటికీ నిందితులు హాజరు కాకపోతే వారి గైర్హాజరీలోనే విచారణ సాగించి తీర్పు ఉంటుంది. దీని ద్వారా న్యాయ ప్రక్రియ ఆలస్యం కాకుండా నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోకుండా పోలీసులు శాఖాపరంగా, చట్టపరంగా పకడ్బందీగా వ్యవహరిస్తారు. పదే ఈ తరహాలో నేరానికి పాల్పడే వ్యక్తులు, వ్యవస్థీకృత గ్రూపుల మీద మరింత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సంఘటిత నేరాలకు సంబంధించిన చట్టాలను ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. నకిలీ అకౌంట్లు, గోప్యత పేరుతో తప్పించుకునే ప్రయత్నాలు చేసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. దీనికి సంబంధించి విశ్లేషణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని విశ్లేషించడం, అట్ ద సేమ్ టైం ట్రాక్ చేయడం, రియల్ టైంలో వాళ్ళ మీద నిఘా పెట్టడం, తర్వాత OSINT పద్ధతులు, IP ట్రాకింగ్, డిజిటల్ ఫోరెన్సిక్, ఈ అధునాతన సాధనాలతో ప్రత్యేక సోషల్ మీడియా పర్యవేక్షణ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ స్టార్ట్ చేసింది. సో దీనికి సంబంధించి సిబ్బందిని కూడా వాళ్ళు సమకూర్చుకున్నారు. అంతా అయింది. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్ట్ చేస్తాం, ఇష్టం వచ్చినట్లు వ్యక్తిత్వ హనం చేస్తాం, చిచ్చులు పెట్టేలా మాట్లాడతాం, ఇది చేస్తామంటే మాత్రం ఇక మీద ఆంధ్రప్రదేశ్లో చెల్లదు. ద సేమ్ వే ఇన్ హైదరాబాద్, తెలంగాణ ఆల్సో ఇక్కడ కూడా పోలీసులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో సోషల్ సైకోలు ముఖ్యంగా ఎప్పటి నుంచో చెప్పే మాటే, మళ్ళీ విమర్శ చేయొచ్చు, తప్పులేదు, అభిప్రాయాన్ని పంచుకోవచ్చు, తప్పులేదు, కానీ సద్విమర్శ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం వాస్తవం అయి ఉండాలి. ఒకవేళ ఊహాగానం అయినప్పటికీ కూడా దాన్ని ధృవీకరించుకున్న తర్వాత ఇది జరిగిందా అన్నటువంటి ఒక డౌట్ని రేస్ చేయడంలో తప్పులేదు. కానీ పదే నోటి దురదని చూపించుకుంటాం, మేము ఇలాగే చెప్తాం, ఇలాగే చేస్తాం అనేటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఎస్, కరెక్ట్గా అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ నకిలీ అకౌంట్లు లేదా గోప్యత పేరుతో తప్పించుకునే ప్రయత్నాలు అన్నప్పుడు, ఎందుకంటే ఒక మనిషి గూగుల్ అకౌంట్స్ ఎన్నైనా ఓపెన్ చేయొచ్చు. ఈమెయిల్ అనేది ఫస్ట్ థింగ్ మనకి దేనికైనా సరే. అలాగే ఫోన్ నెంబర్లు తీసుకుంటాం. ప్రతిదానికి కూడా అవన్నీ వాళ్ళ పేరు మీదే ఉన్నాయా లేదా, ఎవరి పేరు మీద ఉన్నాయవి, అలాగే ఈ అకౌంట్లకి నేమ్స్ పెడతారు కదా, ఖచ్చితంగా దానికి అథెంటిసిటీ, ఫోన్ నెంబర్ మాత్రమే కాకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా పెట్టేస్తే సోషల్ మీడియా ఖచ్చితంగా భావ ప్రకటనకే ఉపయోగపడుతుంది తప్ప ఇలాంటి విద్వేషాలకి అయితే ఉపయోగపడేటువంటి అవకాశం లేదు అనేది ముందు నుంచి చెప్తున్నటువంటిది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. జీరో టాలరెన్స్ విధానం, ఇక ఉపేక్షించేది లేదు. సోషల్ సైకోల్ని అస్సలు ఉపేక్షించేది లేదు. దీనికి సమాచార సాంకేతిక చట్టం 2000 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటిది అది. అట్ ద సేమ్ టైం భారతీయ న్యాయ సంహిత 2023 కింద ఉన్నటువంటి సెక్షన్ 111 వ్యవస్థీకృత నేరం, దీంతో సహా చట్టపరమైనటువంటి చర్యలు కూడా వీళ్ళు చేపట్టారు. మొత్తం ఈ చట్టాలు కఠినంగా అమలు చేయడం, సోషల్ మీడియా మీద దాన్ని దుర్వినియోగం చేయడం మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం, ఇవన్నీ కూడా చేశారు. అలాగే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. పదే నేరాలకు పాల్పడే వాళ్ళు, వ్యవస్థీకృత బృందాలు, వ్యవస్థీకృత నేర చట్టాలతో సహా కఠినమైనటువంటి చర్యలను తీసుకుంటున్నారు. ఇక పైన సోషల్ మీడియాలో చేస్తే అరెస్ట్ చేశారు, పోస్ట్ చేస్తే అరెస్ట్ చేశారు, ఇలాంటి గగ్గోలు పెట్టడాలు ఏ రాజకీయ పార్టీకైనా, ఏ ఇండివిజువల్కైనా కూడా చెల్లవు. తప్పు చేశారా, శిక్ష అనుభవించాల్సిందే, అంతే. వ్యవస్థీకృతంగా బురద జల్లడానికి రాజకీయ పక్షాలన్న తర్వాత ఆరోపణలు పరస్పరంగా చేసుకుంటారు, తప్పులేదు. కానీ అవి కూడా ఆరోపణలు ఆధార సహితంగా ఉండాలి. ఏదో వేగ్గా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం ఇది అంటే దానికి కూడా దీంట్లో శిక్షలు ఉంటాయి. ఒక ఊహాగానాన్ని తీసుకొచ్చి ఫలానా వ్యక్తి ఇదిగో ఇంత దుర్మార్గాన్ని పాల్పడ్డాడు, ఇంత అన్యాయం చేశాడు, ఇంత అకృత్యాలు చేసేసాడని చెప్పి ముందు ఒక నెరేటివ్ ఇచ్చేస్తారు. సాక్ష్యం ఏది అంటే లేదు, దానికి చూపించగలగాలి, ఆ సోర్స్ చూపించగలగాలి. అలా లేకుండా ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేసినా సరే అది ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ సర్వైలెన్స్ నుంచి తప్పించుకోవడం కష్టం. ముందు జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల యూత్కి ముఖ్యంగా కెరీర్లు నాశనం అయిపోతాయి, స్టూడెంట్స్కి కూడా. సో సోషల్ మీడియాలో మేము వాళ్ళకి అభిమానులం, వీళ్ళకి అభిమానులం, అది ఎవరికైనా కావచ్చు. విమర్శ ఏదైనా ఉంటే సద్విమర్శ చేసినప్పుడు ఎవరు పట్టించుకోరు, ఇబ్బంది ఉండదు. కానీ కట్టు దాటి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే అది ఎవరైనా, సామాన్యులైనా, సెలబ్రిటీలైనా, రాజకీయ నాయకులైనా, వాళ్ళకి ఈ చట్టం ప్రకారం శిక్షలు అయితే ఖచ్చితంగా ఉంటాయనేది చెప్తున్నారు. మరి ప్రాక్టికల్గా ఎంతవరకు ముందుకెళ్తారో చూద్దాం. దీనికి సంబంధించి ఇప్పటికే
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1549 కేసులు నమోదు చేశారు. అందులో 1344 కేసుల్లో అరెస్టులు జరిగాయి. ఇంకా 4529 చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ ఉదంతాలను కూడా తొలగించారు. మన హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా, ఆ తర్వాత చాలా సీరియస్గా పని మొదలు పెట్టారు. అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది హైకోర్టు వాళ్ళకి. విధ్వంసం చేస్తాం, మీ విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఏవైతే ఫ్లెక్సీలు వేశారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు ఏవైతే ప్రదర్శిస్తున్నారో రప్ప గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టుగా నరకాల్సిందే అనేటువంటి విధంగా 2029 కోసం ఎదురు చూస్తున్నాం ఇవన్నీ వేశారు కదా. దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగ్ అన్నారు. బట్ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి హైకోర్టు గమనించింది దాన్ని, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి. సో పోలీస్ శాఖ సరిగ్గా పనిచేసి ఉంటే ఇలాంటి ఉండేవి కాదు, ముందే కట్టడి చేయాల్సిందన్నారు. ఆ కట్టడి ఇప్పటి నుంచి మొదలవుతోంది. సో రేపటి నుంచి ఇంకా హాహాకారాలే. అది ఎవరైనా సరే తప్పుడు వ్యాఖ్యానం చేసినా, తప్పుడు పోస్టులు పెట్టినా, రెచ్చగొట్టేటువంటి విధంగా, కావాలని రెచ్చగొట్టేటువంటి విధంగా ఏమైనా చేసినా ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు అనేవి ఉంటాయి. చూద్దాం ఫర్దర్గా ఇంకా ఎంత డెవలప్మెంట్ దీంట్లో ఉంటుంది. ఈ సోషల్ సైకోయిజం అనే దానికి కట్టడి చేయగలుగుతారా, లేదు ఇంకా మిమ్మల్ని దాటి మేము వెళ్తాము అనేటువంటి విధంగా వ్యవస్థీకృతంగా వీళ్ళు ఎవరన్నా ఉంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.